ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏడి సలీం అట్టా అంటావు? యాక్టింగ్ అయినా వచ్చిపోతుంటేనే కదా రిలేషన్ ఉండేది. పో బేటా, నీకేడి తెలియదు అసలు. ఇక్కడే నరికేస్తాను. ఏం కావాలి నీకు? ఎక్కువ వద్దు గాని ఓ 5,000 కొట్టు. ఇంకోసారి నీ జోలికొత్తే ఒట్టు. నువ్వు తాగవా? నా దగ్గర డబ్బులు లేవు. తొందరగా తాగి తప్పే ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. అలా చెప్తే అట్టబ్బా. నీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర అడిగిచ్చేసి అంత పెద్ద కొంపలో ఉన్నావు. కాలేజీలో పెద్ద పుడింగా నువ్వు. ఆ హీరో వేషాలు ఇక్కడైరా. స్క్రూ డ్రైవర్ తో బెదిరిస్తే నువ్వు పెద్ద పుడింగి వారా? ఏంటి బే ఆ లుక్? కాలేజీలో సైలెంట్ గా వెళ్ళిపోయానని భయపడ్డాను అనుకున్నావా? నన్నే వదిలేస్తావా? నేను ఎప్పుడు ఇలా చేయించలేదు. పడవద్దు, మన ఇద్దరు ఒకటే కాలేజ్ బ్రదర్. ప్లీజ్ సార్. చూడు రీ. సలీం, నానేదో పోలీస్ ఆఫీసర్ లాగా క్వశ్చన్స్ వేసి కొంచెం హింస పెడతారు. మేనేజ్ చేసుకో. ఓకే అశోక్. హాయ్ డాడ్. అమ్మా ఎలా ఉన్నావు? బాగున్నానురా. నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. నానా, దిస్ ఇస్ సలీం. హలో సార్. హలో. బాగున్నారా? ఫైన్. నమస్తే. నమస్కారం. కాలేజీ బాగుందా? బాగుందమ్మా. కాలేజీ బాగానే ఉంటుంది. వీడు ఎలా చదువుతున్నాడు అడుగు. బాగా చదువుతున్నాను డాడ్. వెళ్దామా? ఇవ్వండి సార్. నేను బ్యాగ్ తీసుకొస్తాను. ఇవ్వమ్మా. థ్యాంక్ యూ ఏమిట్రా సలీం. ఇలా చిక్కిపోతున్నావు? అలాగే ఉన్నానమ్మా. అవును, ఆ అబ్బాయి సలీం ఎలాంటోడ్రా? చాలా మంచివాడమ్మా. సరే, ఇతని తప్ప ఇంకెవరిని ఇంట్లో ఉండనివ్వకు, సరేనా? చదువు సంధ్య ఏమైనా ఉందా? బాలాదూర్లేనా? అలాంటివేం లేవు సార్. చదువుతున్నాం. పిల్లలు కష్టపడకూడదని అడిగిన వల్ల ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు చదివితే మంచిది. అక్క డెలివరీ తర్వాత వచ్చాక నేను ఇక్కడే నీతో ఒక వారం ఉంటా. సరేమ్మా. నాన్నగారు ఏం చేస్తున్నారు? మెడికల్ షాప్ ఉంది సార్. గుడ్. ఏమిటి అమ్మ కొడుకులు మాట్లాడుకోవడం అయినట్టేనా? ఏం మాట్లాడుకుంటాం? నువ్వే చెప్పు బాబు. ఒక రోజు ముందే వచ్చి తనతో గడుపుతా ఉన్నాను. సరే సరే అన్నారు. ఇప్పుడు చూడు, వేడినీళ్లు కాళ్ళ మీద పడ్డట్టు పరిగెడుతున్నారు. సరే సరే, మళ్ళీ మొదలెట్టుకో. రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకుందాం. ఫ్లైట్కి ఇంకో గంట టైం ఉంది. ఏమన్నా తిందాం పదండి. అశోక్ తొందరగా వెళ్ళాలన్నాడు. ఏదో ముఖ్యమైన పనుందంట. సలీం ఇక్కడే ఉంటాడు, నేను మాత్రమే వెళ్ళాలి. ఆ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మేము వెళతాం అశోక్. ఇబ్బంది ఏం లేదమ్మా, నేనుంటాను. అశోక్ డబ్బు ఏమైనా కావాలా? వద్దు డాడ్. లక్ష్మిని తన హస్బెండ్ని అడిగానని చెప్పండి. నేను బయలుదేరుతాను. సరే, జాగ్రత్తగా ఉండు. బాయ్ అమ్మా. బాయ్ డాడ్. ఆరోగ్యం ఏ జాగ్రత్త. సలీం, జాగ్రత్త. రా, ఏదైనా తింటూ మాట్లాడుకుందాం. రండి వెళదాం. వచ్చేసావా? నాన్నేమన్నారు? సింగపూర్కి వెళ్ళి నీకు ఫోన్ చేస్తానన్నారు. నేను ఎందుకు త్వరగా వెళ్ళాను అది అని అడిగారా? లేదు. థ్యాంక్స్ సలీం. అశోక్, నేను రెడీ, వెళ్దామా? బాయ్ సలీం. రేపు ఈవినింగ్ వచ్చేస్తాను. బాయ్ అశోక్. హే బేబ్స్. వేడిగా ఉంది. థ్యాంక్ యూ. వాళ్ళెందుకు నిన్ను మాత్రం వదిలేసి వెళ్లారు? రేపు నాకు ప్రొఫెసర్ని మీట్ అయి పని ఉంది, అందుకే రానని చెప్పాను. గర్ల్స్తో వెళ్తున్నట్టు అశోక్ నాకు చెప్పలేదు ఎందుకు? సురేష్ అమ్మాయిలతో వస్తాడని అశోక్కి కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ నువ్వు రాననేసరికి అశోక్ కూడా రానని చెప్పాడు. సురేషే కంపల్ చేసి తీసుకెళ్లాడు. తను అమ్మాయిలతో వెళ్ళినందుకు నాకేం ప్రాబ్లం లేదు. నా దగ్గర దాచడం ఎందుకు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. నేను అశోక్ దగ్గర ఏ విషయం దాచిపెట్టను. అలాగే తను కూడా నాతో ఉండాలి కదా. తనది అర్థం చేసుకోకుండా ఎప్పుడూ ఇలాగే చేస్తున్నాడు సలీం. నిన్న నైట్ కూడా అశోక్ నీ గురించి మాట్లాడాడు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు లేకపోతే తనకేమీ లేదని చెప్పాడు. అదంతా సరే సలీం, దీన్ని నేను అంత ఈజీగా తీసుకోలేను. నాకు తప్పనిపిస్తున్న అన్ని విషయాలు తనకి తప్పనిపించట్లేదు. అశోక్ లోని ఈ మెంటాలిటీయే నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది. రూపా, నాకోటి బాగా అర్థమైంది. నువ్వు అశోక్ని డీప్ గా ప్రేమిస్తున్నావు, ఎప్పుడు తన గురించి ఆలోచిస్తున్నావు. అందుకే నేను ఈ విషయాలన్నీ బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. లవ్ లో పొసెసివ్నెస్ కూడా ఉంటుంది, కానీ అది ఎక్కువైతే కూడా ప్రాబ్లమే. క్యాజువల్ గా ఫోన్ ఆఫ్ అయిపోతే కూడా ఇలాగే ఉంటుంది.
అశోక్ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాడు, వాటిని పెద్దవి చేయకు. ఇక్కడెవరు 100% పర్ఫెక్ట్ కాదు. కాఫీ చల్లారిపోతుంది. ఇప్పుడే వస్తాను రూపా. హాయ్ రూపా, నీతో చెప్పకుండా వెళ్ళడం తప్పే. ఐమ్ రియలీ సారీ. ఇక నీకు నచ్చని పని నేను ఎప్పుడూ చేయను. రేపు ఈవినింగ్ మీట్ అవుదాం. బాయ్. కొంచెం నవ్వచ్చుగా. థ్యాంక్ యూ. నీకు మిమిక్రీ చేయడం కూడా వచ్చా? చిన్నప్పుడైతే సరదాగా చేసేవాడిని. నిన్న ఆ మూడు నుంచి బయటకు తీసుకొద్దాం అనుకున్నా, అందుకే. నీతో మాట్లాడిన తర్వాత కొంచెం రిలాక్స్డ్గా ఉంది. అశోక్ గురించి మాట్లాడుకున్నావని తనకి తెలియనివ్వకు. తప్పకుండా. డబ్బు తీసుకెళ్దాం. ఏమయ్యా కార్తీక్, బాగున్నావా? కార్తిక, నా పేరు సలీం. ఇంకెవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు? సలీమా, ఏం మాట్లాడుతున్నావయ్యా? నన్ను గుర్తుపట్టలే నువ్వు? తెలియట్లేదు. మీ సొంతూరు రామచంద్రపురమేనా? ఏమైంది సలీం? అవును. ఏ వీధి? సాజిద్ ఇస్లాం హై స్కూల్. రాజమండ్రి బోర్డింగ్ జైల్ స్కూల్లో చిన్నప్పటి నుండి చూసిన మొహం నాకు తెలీదా? ఏదో తప్పు చేస్తున్నావు కార్తీక్. సార్, నేనేం తప్పు చేశాను? ఎక్కడి నుంచో వచ్చారు, కార్తిక్ అన్నారు. తప్పు నాదంటున్నారు. పొద్దున్నే టార్చర్ చేయకుండా వెళ్ళండి సార్. తీసుకెళ్ళండి సార్. అశోక్, కాలేజ్కి టైం అయింది. నువ్వు కార్తీక్ వే. రే సలీం, వదలరా. ఇంకొక మాట మాట్లాడావా? సలీం, ఊరుకోరా. పెద్ద మనిషివని కూడా చూడనా? రే సలీం, తీసుకెళ్ళు. పత్తరా. నాకు బాగా తెలుసురా, వాడు కార్తీకే. రేయ్, నన్నే మార్చగలమేమో గానీ నిజాన్ని కాదు. నాన్న రిటైర్ అయిపోయావు, ఎవరు ఎలా పోతే నీకెందుకు? రానా వెళ్దాం. అది కాదురా, వాడు సలీం అని అబద్ధం చెప్పి ఎందుకు ఏమరుస్తున్నాడు? వాడు ఏమాస్తేనే మోసం చేయని, మనకెందుకు? టైం అవుతుంది, పదనాన్న వెళ్దాం. $100 years సలీం. అశోక్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వీడు చెప్తే నమ్ముతావుగా? అశోక్ ప్లీజ్. ఆ రోజు ఫామ్ హౌస్ కి నువ్వు నేను సురేష్ ముగ్గురువేగా వెళ్ళావు. రూపా చెప్తే నమ్మట్లేదు. నువ్వే చెప్పు. అశోక్, నేను నమ్ముతున్నాను. మీ ముగ్గురే ఫామ్ హౌస్కి వెళ్లారు, ఓకేనా? వదిలే. నేను అడిగిన దాంట్లో తప్పలేదుగా. సారీ సలీం, జస్ట్ మాట్లాడుకుంటున్నాం, ఏం లేదు. ఏమీ లేదా? కాసేపు ముందు అన్ని తెలిసిందన్న ప్రశ్నిస్తూ తయ్య తక్కని ఎగురుతూ ఉన్నావు. ఇప్పుడేమైంది? నేను చెప్తే నమ్మవు గాని వీడు చెప్తే నమ్ముతావా? ప్లీజ్ స్టాప్ ఇట్ అశోక్. నిజం చెప్పమంటావా? నువ్వు సురేష్ ఫామ్ హౌస్కి వెళ్ళాక మీ ఇద్దరికి ఫోన్ చేశాను. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సలీంతో మాట్లాడి వెళ్ళాను. సో అబద్ధం చెప్పు, తప్పు కాదు, కానీ మిగతా వాళ్ళని ఫూల్ చేయకు.
అట్లీస్ట్ నిన్ను నువ్వే ఫూల్ చేసుకోకు ప్లీజ్. సారీ సలీం. సారీ అశోక్, నిన్ను హర్ట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. నేను చేసింది తప్పైతే నువ్వు చేసింది మాత్రం కరెక్టా? నేనేం చేస్తున్నానని నాకు తెలియకుండా నువ్వు వీడిని అడిగి తెలుసుకుంటూ అది ఇంతవరకు మీరిద్దరు నాకు చెప్పకుండా దాచారు. దాన్ని ఏమనాలి? అశోక్, రూపా గురించి నీకు తెలీదా? ఇదంతా వీడి పనే. వాడిని వదిలేసి తన్నంటున్నావేంటి? నువ్వు కొంచెం ఊరుకుంటావా? అశోక్, నేను నీ గురించి ఏమి- నోరు మీరా. అశోక్, వాట్స్ రాంగ్ విత్ యూ? తనేం చేశాడు? తప్పు చేసింది మీరు, దాన్ని కవర్ చేసుకోవడానికి తన్ని కొట్టావెందుకు? సారీ సలీం, ఇదంతా నా వల్లే. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఇది సెట్ అవ్వదు. నువ్వు వేరే ప్లేస్ చూసుకో. ఇంకెప్పుడైనా నువ్వు నా గురించి రూపాకే కాదు వేరే ఎవరికైనా చెప్పావో అంతే. అశోక్, నేను నీ గురించి ఏమి తప్పుగా చెప్పలేదు. తను వచ్చిందని నాకెందుకు చెప్పలేదురా? నా తిండి తింటూ నా డ్రెస్ వేసుకుంటూ నా గర్ల్ ఫ్రెండ్కి నా గురించి బ్యాడ్గా చెప్పి థు, ఇప్పుడు మంచివాళ్ళ నటిస్తున్నావా? నీకు అసలు మనసాక్షే లేదా? ఛ! ఎందుకురా వీడికి టైం ఇస్తున్నావు? నేను అప్పుడే చెప్పాను కదా వీడు తేడాగా ఉన్నాడు, వీడు వద్దు అని. నువ్వే వీడు చాలా మంచివాడని ఫీల్ అయ్యావు. ఇప్పుడు నీకే ఫిట్టింగ్ పెట్టాడు, చూసావా? నువ్వు కొంచెం మోస్తావా? అన్నిటికీ కారణం నువ్వే. సరే మావా, నువ్వు కోపంగా ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ కలుస్తాను.